ఏజింగ్ ఫాస్ట్ అవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న ప్రేగుల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏదైతే డైలీ ఫ్రైడ్ రైస్ తింటున్నామో అది చిన్న ప్రేగుల్ని డ్యామేజ్ చేస్తుంటది. వాటి అబ్జర్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషి అలా ముసలోడు అవుతుంటాడు. అది 20s అయినా 30s అయినా కూడా అది అంతలేనంగా ఏంటంటే వైట్ రైస్ తీసుకున్నా కూడా పర్వాలేదు. చాలా మంది వైట్ రైస్ నెగిటివ్ అంటారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు పర్వాలేదు. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తుంటే రైస్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. హీరోలు చాలా కాలం అంటే నాగార్జున గాని ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు 70 వచ్చినా 70లా కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది హెల్తీగా తింటారు. ఈవెన్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇలాంటివి కూడా తింటారు. వాళ్ళని డైట్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు తింటారు ఇలాంటివి. కానీ సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది ఫైబర్ తినకూడదు అంటారు. ఆ పీచు పదార్థం కూడా కొంచెం ఫ్యాట్ పెంచుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఫైబర్ తినకూడదు అనేది తప్పండి. ఫైబర్ తినొచ్చు, అదే దాంట్లో ఇది లేదు. అంటే ఈ టాపిక్ వెళ్ళాలంటే చాలా డీప్ గా చెప్పాల్సి ఉంటుంది. కానీ సార్ ఇంకొంతమంది అయితే ఏమంటారు, తేపులు రావట్లేదని చెప్పి రకరకాల స్ప్రైట్లు, థమ్స్అప్లను తాగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేన్పులు కానీ బ్లోటింగ్ కానీ వస్తే డైజెషన్ అయినట్టు కాదండి, అవనట్టు. యాక్చువల్లీ గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి సార్ మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ కానీ అయ్యిందనుకోండి, ప్రస్తుతానికి అయితే అల్లోపతిలు కానీ ఆయుర్వేదాలు కానీ హోమియోలు కానీ ఎక్కడ కూడా ఒక సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించి మెడిసిన్ ఏదన్నా ఉందంటే ఎక్కడ ఎవ్వరు ఏం చెప్పలేదండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇది పలానా ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అసలు లేదు. అది ఓన్లీ సప్లిమెంట్ ఫామ్లో మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మేము డైజెషన్కి ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకొచ్చాం. యాక్చువల్లీ సార్ ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు సార్ మీరు ఈ డైజెషన్ మీద? అసలు 2008 నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 17 years అవుతుందండి. ఇప్పుడు ఏజింగ్ ఫాస్ట్ అవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న ప్రేగుల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏదైతే డైలీ ఫ్రైడ్ రైస్ తింటున్నామో అది చిన్న ప్రేగుల్ని డ్యామేజ్ చేస్తుంటది. వాటి అబ్జర్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషి అలా ముసలోడు అవుతుంటాడు. అది 20s అయినా 30s అయినా కూడా అది అంతలేనంగా ఏంటంటే వైట్ రైస్ తీసుకున్నా కూడా పర్వాలేదు. చాలా మంది వైట్ రైస్ నెగిటివ్ అంటారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు పర్వాలేదు. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తుంటే రైస్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. హీరోలు చాలా కాలం అంటే నాగార్జున గాని ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు 70 వచ్చినా 70లా కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది హెల్తీగా తింటారు. ఈవెన్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇలాంటివి కూడా తింటారు. వాళ్ళని డైట్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు తింటారు ఇలాంటివి. కానీ సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది ఫైబర్ తినకూడదు అంటారు. ఆ పీచు పదార్థం కూడా కొంచెం ఫ్యాట్ పెంచుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఫైబర్ తినకూడదు అనేది తప్పండి. ఫైబర్ తినొచ్చు, అదే దాంట్లో ఇది లేదు. అంటే ఈ టాపిక్ వెళ్ళాలంటే చాలా డీప్ గా చెప్పాల్సి ఉంటుంది. కానీ సార్ ఇంకొంతమంది అయితే ఏమంటారు, తేపులు రావట్లేదని చెప్పి రకరకాల స్ప్రైట్లు, థమ్స్అప్లను తాగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేన్పులు కానీ బ్లోటింగ్ కానీ వస్తే డైజెషన్ అయినట్టు కాదండి, అవనట్టు. యాక్చువల్లీ గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి సార్ మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ కానీ అయ్యిందనుకోండి, ప్రస్తుతానికి అయితే అల్లోపతిలు కానీ ఆయుర్వేదాలు కానీ హోమియోలు కానీ ఎక్కడ కూడా ఒక సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించి మెడిసిన్ ఏదన్నా ఉందంటే ఎక్కడ ఎవ్వరు ఏం చెప్పలేదండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇది పలానా ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అసలు లేదు. అది ఓన్లీ సప్లిమెంట్ ఫామ్లో మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మేము డైజెషన్కి ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకొచ్చాం. యాక్చువల్లీ సార్ ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు సార్ మీరు ఈ డైజెషన్ మీద? అసలు 2008 నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 17 years అవుతుందండి. ఇప్పుడు ఏజింగ్ ఫాస్ట్ అవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న ప్రేగుల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏదైతే డైలీ ఫ్రైడ్ రైస్ తింటున్నామో అది చిన్న ప్రేగుల్ని డ్యామేజ్ చేస్తుంటది. వాటి అబ్జర్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషి అలా ముసలోడు అవుతుంటాడు. అది 20s అయినా 30s అయినా కూడా అది అంతలేనంగా ఏంటంటే వైట్ రైస్ తీసుకున్నా కూడా పర్వాలేదు. చాలా మంది వైట్ రైస్ నెగిటివ్ అంటారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు పర్వాలేదు. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తుంటే రైస్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. హీరోలు
చాలా కాలం అంటే నాగార్జున కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు 70 వచ్చినా 70లా కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది హెల్తీగా తింటారు, ఈవెన్ కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్ ఇలాంటివి కూడా తింటారు. వాళ్ళని వాళ్ళ డైట్లు చూస్తే మీకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు తింటారు ఇలాంటివి. కానీ సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది ఫైబర్ తినకూడదు అంటారు, ఆ పీచు పదార్థం కూడా కొంచెం ఫ్యాట్ పెంచుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఫైబర్ తినకూడదు అనేది తప్పండి. ఫైబర్ తినొచ్చు, అదే దాంట్లో ఇది లేదు. అంటే ఈ టాపిక్ వెళ్ళాలంటే చాలా డీప్గా చెప్పాల్సి ఉంటుంది. కానీ సార్ ఇంకొంతమంది అయితే ఏమంటారు తేపులు రావట్లేదని చెప్పి రకరకాల స్ప్రైట్లు థమ్స్అప్లను తాగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేన్పులు కానీ బ్లోటింగ్ కానీ వస్తే డైజెషన్ అయినట్టు కాదండి, అవనట్టు యాక్చువల్లీ. గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి సార్ మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ కానీ అయ్యిందనుకోండి, ప్రస్తుతానికి అయితే అల్లోపతిలు కానీ ఆయుర్వేదాలు కానీ హోమియోలు కానీ ఎక్కడ కూడా ఒక సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించి మెడిసిన్ ఏదన్నా ఉందంటే ఎక్కడ ఎవ్వరు ఏం చెప్పలేదండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇది పలానా ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అసలు లేదు. అది ఓన్లీ సప్లిమెంట్ ఫామ్లో మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మేము డైజెషన్కి ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకొచ్చాం. యాక్చువల్లీ సార్ ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు సార్ మీరు ఈ డైజెషన్ మీద? అసలు 2008 నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 17 years అవుతుందండి ఇప్పుడు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, రవి మీడే గారు అయితే మన స్టూడియోలో అయితే ఉన్నారు. ఒక వెల్నెస్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు. పిహెచ్డి చేశారు ఆయన. సో పిహెచ్డి అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. పిహెచ్డి న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఆయన. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ వెరీ మచ్ ఫైన్ అండి. ఓకే సార్, రవి డే వెల్నెస్ సెంటర్ అంటున్నారు. ఏంటి అసలు మీ పేరే అందులో మెన్షన్ చేసుకున్నారంటారా? అంటే యాక్చువల్గా యాదృచ్ఛికంగా అయిందండి. యాక్చువల్గా అంటే రవి డే అనేది ముందు అనుకోలేదు. బట్ సంభవం ఏంటంటే వేరే పేరు అనుకున్నాం మొదట్లో. ఆ తర్వాత చాలా మంది కూడా రవి డే అని పెడదాము, దాంట్లో చాలా మీనింగ్ ఉంది అండ్ నా పేరులో కూడా కలిసి ఉందని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి రవి డే అని ఫైనలైజ్ చేసామండి. రవి డే వెల్నెస్ సెంటర్. అంటే ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా కాలం నుంచి ఉన్నాను అనమాట. ఒక ఆల్మోస్ట్ 7-8 years నుంచి యూట్యూబ్లో హెల్త్ వీడియోస్ చేస్తున్నాను. సో రవి వీడే అనేది ఆల్మోస్ట్ చాలా మందికి నోటెడ్ నేమ్ అనమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో పేరే యూనిక్ గా క్యాప్టివ్ గా ఉంది అసలు. సో సంహవ్ రవి వీడే వెల్నెస్ సెంటర్ పెట్టుకుంటా కొంచెం షార్ట్ కట్ లో రవి డే వెల్నెస్ సెంటర్ అని పెడదామని కొంచెం యూనిక్ గా ఆలోచించామండి యాక్చువల్లీ. సార్ ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ ఇలాంటివి చేస్తుంటారు, మరి మీరు ఎందుకు పిహెచ్డిఏ చూస్ చేసుకున్నారు? అంటే నాకు రీసెర్చ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే 2008 నుంచి హెల్త్ విషయంలో అంటే డిఫరెంట్ డిసీజెస్ వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది కనిపెట్టడం అనేది పర్సనల్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అంటే ఏదో అంటే నేను చదివింది ఒరిజినల్గా ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే నాకు ఈ హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అంటే కనిపెడదాం ఇదొకటి, అంటే అసలు ఎందుకు జబ్బులు వస్తాయి, ఆ జబ్బులకి రూట్ కాజ్ ఏంటి, ఈ జబ్బుల్ని ఎలాగ ఫిక్స్ చేయాలి అని ఇంకా దాని మీద రీసెర్చ్ చేసేవాడిని. యాక్చువల్గా నైట్ అంతా చేసేవాడిని, పగలంతా జాబ్ చేసుకునేవాడిని, నైట్ అంతా రీసెర్చ్ చేసేవాడిని, మళ్ళీ పగల జాబ్ నైట్ రీసెర్చ్. చాలా అలాగే 3-4 గంటలు నిద్ర ఉంటే సరిపోయింది అన్నట్లు అలా పడుకునేవాడిని అంతే. అలా చేస్తూ ఇంకా వాటికి సొల్యూషన్స్ కనిపెట్టడం, ఆ సొల్యూషన్స్ ని నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి బాగా తగ్గడం, వాళ్ళ అంటే ఎంతో కాలం నుంచి తగ్గనివి నేను చెప్పిన సొల్యూషన్స్తో తగ్గేవి అనమాట. సో దాంతో నాకు ఒకలా చెప్పాలంటే నేను అప్పుడు బాడీ బిల్డింగ్ జిమ్స్ వీటిల్లో వాళ్ళకి చెప్పేవాడిని సొల్యూషన్స్ యాక్చువల్గా. సో ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, అప్పుడు ఇంటర్నెట్. మరి మీరు యాక్టింగ్ ఇట్లా చూసుకోవచ్చు కదా, ఇంట్రెస్ట్ బాగా హీరోలా అయినా విలన్లా అయినా బాగా ఉంటారు మీరు అసలు చూడడానికి. ఆల్రెడీ 49 years అండి నాకు. ఓ మై గాడ్, అసలు అలా లేరు మీరు. 30-32 అంటే నవ్వుతారు. ఆ కెరియర్ ఛాన్స్ లేదు లేండి, అయిపోయింది ఇంకా. అయ్యో.
సో న్యూట్రిషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ ఎలా తినాలి, ఏం తింటే ఫిట్గా ఉండొచ్చు, వైట్గా ఉండొచ్చు అని చెప్పి. సో అన్ని పాటిస్తారు కాబట్టి మీరు స్టిల్ ఇంత గ్లామర్గా ఉన్నారంటారా? అయ్యా నేను డెఫినెట్లీ పాటిస్తానండి. అంటే ఒకటి ఏంటంటే అన్నీ పాటిస్తాను, అదే టైంలో కొన్ని పాటించకూడనివి కూడా, అంటే ఏవి చేయాలో అవి చేయడానికి కుదరదు నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బాగా పడుకోవాలి, కానీ నాకు అది అవ్వదు. రోజుకి 16 గంటలు 18 గంటలు ఇప్పటికే పని చేస్తుంటానండి. అది ఇంకా అంటే అది నేను అవాయిడ్ చేయలేను. అంటే మార్నింగ్ అంతా పేషెంట్స్ని చూడడం ఉంటుంది, నైట్ టైం ఏంటంటే ఆ పేషెంట్స్ సమస్యల మీద రీసెర్చ్ చేయడము. అంటే కొంతమంది యూనిక్ కేసులు వస్తాయన్నమాట. అంటే అందరి కేసులకి డిఫరెంట్ కేసు. ఆ కేసు అసలు ఎందుకు, అంటే వీళ్ళకి ఎందుకు ఇలాగా హెల్త్ పాడైంది, ఎందుకు వీళ్ళకి ఇంత విచిత్రమైన సిమ్టమ్స్ ఉన్నాయి, వాటికి రూట్ కాజ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, వాటి మీద రీసెర్చ్ చేయడం. రీసెర్చ్ చేసి వాళ్ళకి మందు కొనుక్కోవడం, చెప్పాలంటే సప్లిమెంట్స్ అనమాట, సప్లిమెంట్స్ కొనుక్కోవడం. అలాగా రీసెర్చ్ చేస్తూ కనిపెడుతూ కొంచెం స్లీప్ అటు ఇటు అవుతుంటుంది నాది. బట్ ఓవరాల్ గా అన్ని మెయింటైన్ చేస్తుంటారండి. ఓకే, ఇంకేం న్యూట్రిషన్ అన్నప్పుడు ఏది ఎలా తింటే దీన్ని మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవడం అన్నది మీకు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి అంటే గట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఏదైనా ఫుడ్ తిన్నా అరగట్లేదు అని చెప్పి రకరకాల మందులు వాడుతున్నారు, లేదంటే కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా అది రిజాల్వ్ అవ్వట్లేదు. ఇంకా బాడీలో కొన్ని చేంజెస్ రావడం, హార్మోన్స్లో ఇంకా లావ్ అయిపోవడము, సన్నబడ్డము, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతున్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తాయంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నేను చెప్తాను చూడండి, ఒక క్యాన్సర్ అలాంటి కొన్ని డిసీజెస్ వదిలేసి ఆల్మోస్ట్ 90% జబ్బులు అన్నీ కూడా డైజెషన్ ఇష్యూ వల్లే వస్తాయండి. మొత్తం అంతా కూడా పొట్ట నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏ డిసీజ్ అయినా స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. స్టమక్ నుంచి అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇంకా ఇలాంటి మిగిలిన ఆటో ఇమ్యూన్ జబ్బులన్నీ ఇంకా చాలా, అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులే ఒక 250 ఉన్నాయండి. ఈ 250 విటిలిగో ఆటో ఇమ్యూన్ జబ్బు, ఎంఎస్, ఇంకా అంటే క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఈ 250 ఆటో ఇమ్యూన్ జబ్బులు కూడా చాలా, కొన్ని జబ్బులు అయితే ఇంకా ప్రాణాంతకం అనమాట. వాళ్ళకి ఏంటంటే టైం కూడా ఉండదు, బ్లడ్ క్లాట్ అయిపోతుంటుంది, ఇంకా విచిత్రమైన ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉంటాయండి. వీటన్నిటికీ కూడా డైజెషన్ ఇష్యూనే రీజన్. ఇంకా కొన్ని ఉంటాయి, ఎలాగా మనకి మనం తెలియదు యాక్చువల్గా, మనకి ఇది అసలు డైజెషన్ రిలేటెడ్ కాదనుకుంటాం. సైనస్, ఆస్తమా, లైపోమా, కొవ్వుగడ్డలు, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఇవన్నీ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, వెరికోస్ వీన్స్, వెరికోసీల్, స్కిన్ ఎగ్జిమాస్, స్కిన్లో మీద మచ్చలు రావడం, ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ ఎవరికి కూడా డైజెషన్ ఇష్యూస్ అని తెలియదు. డైజెషన్ ఇష్యూ వల్ల ఇవన్నీ వస్తున్నాయని తెలియదు. వీటి కోసం స్కిన్ ఇష్యూస్ వస్తే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మెంటల్ ఇష్యూస్ వస్తే సైకాలజిస్ట్కి దగ్గరికి వెళ్తారు. ఇలాగా డిఫరెంట్ జబ్బులు ఉంటే డిఫరెంట్ వాటికి వెళ్తారు. కానీ అసలు రూట్ కాజ్ అనేది డైజెషన్ అండి. డైజెషన్ బాగోకపోవడం వల్లనే ఇవన్నీ వస్తాయండి. చాలా మందికి డైజెషన్ బాగోలేదు మాకు అన్న విషయం కూడా తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే రోజుకి 3 సార్లు మోషన్కి వెళ్తే అది చాలా హెల్దీ అనుకుంటారు, లేకపోతే రోజుకి 2 సార్లు మోషన్కి వెళ్తే చాలా హెల్దీ అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ సింగిల్ మోషన్ వితౌట్ ఎనీ హార్డ్ స్టూల్స్, వితౌట్ ఎనీ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అయితే అప్పుడు మాత్రమే డైజెషన్ బాగున్నట్లండి. ఇది కాకుండా చాలాసేపు హార్డ్గా అవడం కానీ, ఇంకా మల్టిపుల్ టైమ్స్ మోషన్ అవ్వడం కానీ, ఎస్పెషల్లీ మార్నింగ్ 2 times మోషన్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి డెఫినెట్లీ డైజెషన్ ఇష్యూస్ అండి. ఇంకొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, బ్లడ్ వామిటింగ్స్ అని అవుతూ ఉంటాయి, ఒకసారి ఎల్లో కలర్లో వామిటింగ్స్ వస్తాయి. అది కూడా మనకు గట్ బాగాలేకపోతేనే ఇలా జరుగుతుందంటారా? అంటే వామిటింగ్స్ అనేవి అవి రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. కానీ చాలా సందర్భాల్లో అది ఏదైతే, అంటే ఏ రీజన్ వల్ల వామిటింగ్స్ అవుతున్నాయో ఆ రీజన్ అనేది డైజెషన్ ఇష్యూ వల్లే వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి. ఇంకొంతమందికి నీళ్లు తాగినా కూడా ఏదో డిజీ లాగా ఉంటుంది కడుపంతా, సో దానికి కూడా గట్ ప్రాబ్లమే అంటారా? నీళ్లు తాగితే డిజీనెస్ వస్తుంది అంటే అది డెఫినెట్లీ గట్ ప్రాబ్లం అండి. ఓకే. సో బేసికల్గా ఏంటంటే చాలా మంది అనుకునేది ఏంటంటే గట్ ప్రాబ్లం అంటే స్టమక్ ప్రాబ్లం అనుకుంటారు, స్టమక్ లోనే ఏదో ఇష్యూ ఉందనుకుంటారు. అయితే ఇష్యూ ఎక్కడ ఉందంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇష్యూ స్టమక్ లో ఉండి స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడన్నా సరే, చాలా సార్లు స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. అంటే హెచ్ పైలోరి బ్యాక్టీరియా అని ఒక బ్యాడ్ బ్యాక్టీరియా అటాక్ చేయడం కానీ,
లేకపోతే స్టమక్ యాసిడ్ తగ్గిపోవడం కానీ, అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల స్టమక్ యాసిడ్ తగ్గిపోవడం కానీ, ఇలాగా మల్టిపుల్ రీజన్స్ వల్ల స్టమక్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇష్యూ. సార్ ఇప్పుడు మనము ఇప్పుడు 12-12:30 అయింది అనుకోండి, తినాల్సిన టైం ఉంటుంది. సో అప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా, ఏదో యాసిడ్ మన కడుపులో ఉంది అన్నట్టు. సో దానికి కారణము అది మంచిదే అంటారా? ఆ యాసిడ్ మనకి అది మంచిదే కడుపులో, అంటే ఆకలి వేస్తుందని మనకు అర్థమవుతుంది, తీవ్రంగా ఉందని. బేసికల్ గా డైలీ ఒక టైం మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ టైంకి ఆటోమేటిక్ గా స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ మనం రోజుకి ఈ రోజు ఒక టైం, రేపు ఇంకో టైం అలా అనుకోండి, ఇది ఈ రిథం పాడవుతుంది యాక్చువల్లీ. అంటే స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవడం, ఆకలి వేయడం, ఇది రోజు ఒక టైం మెయింటైన్ చేస్తేనే మంచిదండి. రోజు ఏంటంటే మాక్సిమం 15 to 30 minutes డీవియేషన్ తప్పించి, అదర్ దాన్ దట్ మీకు ఆల్మోస్ట్ అదే టైంలో మెయింటైన్ చేయాలండి. అప్పుడు బాగుంటుంది డైజెషన్. అండ్ ఇందాక నేను యాక్చువల్గా చెప్తుంది ఏంటంటే, స్టమక్ దగ్గర యాక్చువల్గా ఇష్యూ స్టార్ట్ అయినప్పటికీ యాక్చువల్గా డైజెషన్ అయ్యేది ఇంటెస్టైన్స్లో అండి. అవును, మీకు టోటల్గా అంటే ఒక ఆల్మోస్ట్ 80% ఆఫ్ డైజెషన్ అయ్యేది ఇంటెస్టైన్స్లో. స్టమక్లో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డైజెషన్ అవుతుంది, పెద్ద ప్రేగుల్లో తక్కువ అమౌంట్ ఆఫ్ డైజెషన్ అవుతుంది. డైజెషన్ మ్యాక్సిమం అయ్యేదంతా చిన్న ప్రేగుల్లో అండి. ఈ చిన్న ప్రేగుల్లో మనం డైజెషన్ కానీ ఏదైనా ఇష్యూ వస్తే, ఇది ఫిక్స్ చేసి ఇవి యాక్చువల్గా అల్లోపతిలో కానీ ఈవెన్ ఆయుర్వేదిక్లో కానీ లేదండి. యాక్చువల్గా ఇవి మేము యాక్చువల్గా కనిపెట్టిన సప్లిమెంట్స్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ చిన్న ప్రేగుల డైజెషన్ అండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నారు. సో అవి ఫైట్ చేయవా? అది ఫైట్ చేసి మన గట్ని కాపాడవా? మీకు చాలా మందికి ఉన్న రాంగ్ ఎజంప్షన్ చెప్తాను చూడండి. బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి, అది నిజమే. కానీ ఏంటంటే సేమ్ బ్యాక్టీరియా ఈజ్ కన్సిడర్ గుడ్ బ్యాక్టీరియా ఒకవేళ ఇది పెద్ద ప్రేగుల్లో ఉంటే, సేమ్ బ్యాక్టీరియా అది బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం, అది చిన్న ప్రేగుల్లో ఉంటాయి. చిన్న ప్రేగుల్లో ఉంటే అది బ్యాడ్ బ్యాక్టీరియా, పెద్ద ప్రేగుల్లో ఉంటే గుడ్ బ్యాక్టీరియా. ఎందుకు? చిన్న ప్రేగుల్లో ఉందనుకోండి, అది చిన్న ప్రేగుల్లోనే ఫుడ్ని తినేసి అది గ్యాస్ని రిలీజ్ చేస్తుంటుంది. సో దాంతో అందరికి గ్యాస్, తేన్పులు రావడం, లేకపోతే ఫార్టింగ్ ఎక్కువ ఉండడం, పొట్ట బ్లోటింగ్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే చిన్న ప్రేగుల్లో బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండకూడదు. బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెద్ద ప్రేగుల్లో ఉండాలి. పెద్ద ప్రేగులు అనేది రైట్ ప్లేస్ అనమాట. పెద్ద ప్రేగుల్లో ఎంత బ్యాక్టీరియా, ఎక్కువ బ్యాక్టీరియా ఉంటే అంత మంచిది. మనకి ఏంటంటే పెద్ద ప్రేగుల్లో డైజెషన్ అది బాగా అవుతుంది అన్నమాట. పెద్ద ప్రేగుల్లో డైజెషన్ చేసేది బ్యాక్టీరియానే. చిన్న ప్రేగుల్లో బ్యాక్టీరియా డైజెస్ట్ చేయకూడదు, అది చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. దాన్ని సీబో అని అంటాం కండిషన్ ని, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ అంటాం దాన్ని. అది ఒక డిసీజ్ లాంటిది, దాన్ని ఫిక్స్ చేయాల్సిందే మనం. అయితే ఇప్పుడు చాలా మంది అండి సమోసాలు అని చెప్పి బయట ఆయిలీ ఫుడ్స్ తింటుంటారు, ఇంకా మిడ్ నైట్ బిర్యానీస్ అని కూడా తింటారు. సో ఆ మసాలా ఫుడ్ కూడా వీటికి అంటే ఆపోజిట్గా బిహేవ్ చేస్తాయి, దానివల్ల అరగదు అంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఎలా అంటే జంక్ ఫుడ్ కానీ ఇలాంటి బిర్యానీలు ఇవి కానీ మనం అస్సలు తినకూడదు అనేది చెప్పడానికి లేదు, తినొచ్చు, కానీ లిమిటెడ్గా తినాలండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా ఈ రోజు బిర్యానీ, మళ్ళీ ఎల్లుండి బిర్యానీ, ఇంకా బిర్యానీకి ఆల్మోస్ట్ ఎడిక్ట్ అయిపోతుంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే బర్గర్స్, పిజ్జాలు వాటికి ఎడిక్ట్ అయిపోతుంటారు. అంటే ఏదన్నా లిమిట్గా తింటే ప్రాబ్లం ఉండదండి. మనం ఏంటంటే ఇప్పుడు బిర్యానీ అలాంటివి తింటే డెఫినెట్లీ అవి గట్ లైనింగ్ని కానీ ఇంటెస్టైన్స్ కానీ కొంత డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ చేసినప్పుడు నెక్స్ట్ డే మనం హెల్తీ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది బాడీ. అంటే సెల్ఫ్ హీల్, మనకి స్టమక్ సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది, ఇంటెస్టైన్స్ కూడా సెల్ఫ్ హీల్ చేసుకుంటాయి. కానీ సెకండ్ డే కూడా బిర్యానీ తిని, సెకండ్ డే కూడా జంక్ ఫుడ్ తిని, థర్డ్ డే కూడా జంక్ ఫుడ్ తిన్నాం. ఇప్పుడు కొంతమంది మధ్యాహ్నం పూట డైలీ ఫ్రైడ్ రైస్లు తింటుంటారు, అలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ డ్యామేజ్ అయిపోయింది అంటారా? ఇప్పుడు జెనెటిక్స్ బాగుంటే కొంతకాలం పాటు సస్టైన్ అవ్వచ్చండి. అంటే మార్నింగ్ ఇంటి ఫుడ్ తింటారు, నైట్ టైమ్ ఇంటి ఫుడ్ తింటారు, మధ్యాహ్నం ఒక్కటి కుదరక డైలీ ఇవే తింటే అంటే అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది అయితే కాదండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఇప్పుడు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ తెలియదు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏజింగ్ అనేది త్వరగా అవుతుంటుంది ఇలాంటి ఫుడ్స్ తింటుంటే. అంటే ఆ డిఫరెన్స్ స్లోగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. బట్ డైలీ తినడం అనేది అయితే కరెక్ట్ కాదండి. డైలీ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంటుంది. బేసికల్గా మనం ఏజింగ్ ఫాస్ట్ అవడం అనేది ఉంటుందండి గ్యారంటీగా. అంటే ఏజింగ్ ఫాస్ట్ అవడం అంటే ఏంటి,
ఇది కూడా ఏజింగ్ ఫాస్ట్ అవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చిన్న ప్రేగుల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది ఏదైతే డైలీ ఫ్రైడ్ రైస్ తింటున్నామో అది చిన్న ప్రేగుల్ని డ్యామేజ్ చేస్తుంటుంది. ఈవెన్ స్టమక్ని కూడా డ్యామేజ్ చేస్తుంటుంది, కానీ చిన్న ప్రేగుల్ని రెగ్యులర్గా డ్యామేజ్ చేస్తుంటుంది. రెగ్యులర్గా డ్యామేజ్ చేస్తుంటే ఏమవుతుంది, మనకి ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ తగ్గిపోయిందంటే అంటే విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఇవన్నీ కూడా కావాలి బాడీకి, కొలాజిన్ ఇవన్నీ కూడా. వాటి అబ్జార్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషి అలా ముసలోడు అవుతుంటాడు. అది 20s అయినా 30s అయినా కూడా అది అంతర్లీనంగా ఏంటంటే త్వరగా ఏజింగ్ అవుతుంటుంది. అంటే ఆ వ్యక్తి ఒకవేళ 20sలో ఇలాంటి హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తే 35-40 వచ్చేసరికల్లా 50 ఏజ్ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. సో ఆ ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతుంటుంది అనమాట. సో చూసారు కదా వ్యూవర్స్, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తింటే తొందరగా ముసలోళ్ళు అయిపోతారంట, జాగ్రత్తగా ఉండండి. ఓకే, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. చాలా మంది చెప్పినా వినరు, ఫాస్ట్ ఫుడ్లు తింటూనే ఉంటారు, అయినా కూడా చూసారా తొందరగా ముసలోళ్ళు అయిపోతారంట, తినొద్దు సార్. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుంది, అలాగే పెద్ద ప్రేగు కూడా కరెక్ట్గా వర్క్ చేయాలన్నా, చిన్న ప్రేగు కూడా బాగుండాలన్నా, ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఏ ఫుడ్ తింటే మంచిదంటారు? మీకు ఎలా ఉంటుందంటే ఒక ఇంచుమించుగా ప్రోటీన్ అనేది, నాన్ వెజ్ ప్రోటీన్ అనేది ఒక 40%, కార్బోహైడ్రేట్స్ అనేవి ఒక 40%, అంటే 40% క్యాలరీస్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, 40% క్యాలరీస్ ఫ్రమ్ నాన్ వెజ్ ప్రోటీన్స్, అండ్ 20% ఫ్యాట్స్, 20% క్యాలరీస్ ఫ్రమ్ ఫ్యాట్స్. ఈ రేషియోలో మనం అతిగా ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా, అతిగా కారాలు వేయకుండా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి యాక్చువల్గా చాలా డేంజర్ అండి. యాక్చువల్గా ఎక్కువ అవి వేయకుండా మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా హెల్తీ అండి. అది ఒకవేళ మీరు వైట్ రైస్ తీసుకున్నా కూడా పర్వాలేదు. చాలా మంది వైట్ రైస్ నెగిటివ్ అంటారు, పర్వాలేదు. కానీ ఎప్పుడు పర్వాలేదు, మీరు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని యూజ్ చేస్తుంటే, అంటే రెగ్యులర్గా వర్కౌట్స్ చేయాలండి. రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తుంటే మీరు రైస్ తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. మీకు ఏం లేదు, ప్రోటీన్ మెటబాలిజము, కార్బ్స్ మెటబాలిజం, ఫ్యాట్స్ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి బాడీలో. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోటీన్ మెటబాలిజం. ఇవి కరెక్ట్గా ఉన్నంతకాలం మీరు టేస్టీగానే తినొచ్చు, వైట్ రైస్ తినొచ్చు, నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి తినొచ్చు, అంతా తినొచ్చు అండి. ఈ మెటబాలిజం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలంటే డెఫినెట్గా వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ అనేది చాలామంది చూడడానికి ఫిట్గా కనిపించాలనో, లేకపోతే బాడీ బిల్డింగ్, బాడీ పెంచేసి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటారు. కానీ వర్కౌట్స్ అనేది యాక్చువల్గా మనకి అంటే హెల్త్ స్పాన్ పెంచడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ మీరు అందుకని చూస్తే కొంతమంది హీరోలు చాలా కాలం, అంటే నాగార్జున కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు 70 వచ్చినా 70లా కనిపించదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది హెల్తీగా తింటారు, ఈవెన్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇలాంటివి కూడా తింటారు. వాళ్ళ డైట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు తింటారు ఇలాంటివి, కానీ ఎక్సర్సైజ్ చేస్తారు, డైలీ వర్కౌట్స్ చేస్తారు, ఒక క్రమశిక్షణగా డిసిప్లిన్గా ఉంటుంది. అందువల్లే ఇంకా 70 వచ్చినా కూడా ఆల్మోస్ట్ 65-70 వచ్చిన మన హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు అంత ఏజ్ కనిపించట్లేదు. అది మేకప్ కాదు, అది ఏదో జిమ్మిక్ కాదు, ఉంటాయి కాస్మెటిక్ మేకప్స్ ఉంటాయి యాక్చువల్లీ, బట్ కానీ దానికి తగ్గట్టు వాళ్ళు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు కదా సార్. అయితే వాళ్ళ సీక్రెట్, సెలబ్రిటీ సీక్రెట్ కూడా ఇంత యవ్వనంగా కనిపించడానికి కూడా, ఈవెన్ వాళ్ళకి 70-80 వచ్చినా యంగ్గా ఉన్నారు, వాళ్ళకి మన వాళ్ళు ఉన్నా కూడా యంగ్ ఉన్నారు అంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల అంటారు. అయితే దానికి తగ్గట్టు ప్రాపర్ ఎక్సర్సైజ్. సో మీరు కూడా యవ్వనంగా ఉండాలి, ఎప్పుడు 70-80-90 వచ్చినా యంగ్గా ఉండాలంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలంట సార్ అయితే చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది ఫైబర్ తినకూడదు అంటారు, ఆ పీచు పదార్థం కూడా కొంచెం ఫ్యాట్ పెంచుతుంది అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు, అపోహ అంటారా? ఫైబర్ తినకూడదు అనేది తప్పండి, ఫైబర్ తినొచ్చు, అదే దాంట్లో ఇది లేదు. అంటే ఈ టాపిక్ వెళ్ళాలంటే చాలా డీప్గా చెప్పాల్సి ఉంటుంది, కానీ మీకు ఓవర్ వ్యూ ఇవ్వాలంటే ఫైబర్ అనేది మనకి అవసరమే. కానీ కొంతమంది ఫైబర్ చాలా అవసరం, ఫైబర్ లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఫైబర్ సప్లిమెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్,
ఓట్స్ తింటారు, ఆల్రెడీ కొంచెం జిగురున్న ఉంటుంది కదా, మిల్క్ వేసుకుంటారు లేదంటే హాట్ వాటర్ వేసుకుంటారు, అది తింటారు. మళ్ళీ చిక్కుడుకాయలను తింటారు, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకోవాలి కదా అని చెప్పి ఆఫ్టర్నూన్ చిక్కుడుకాయ కదా అని చెప్పి నైట్ టైం వచ్చేసి బెండకాయ తింటారు. అలా ఫైబర్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అలా ఎక్కువైతే మంచిది కాదండి బేసికల్లీ. దానివల్ల ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి గట్ ప్రాబ్లం అంటారా? కాదండి, యాక్చువల్గా ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఫైబర్ ఎంత అంటే ఓవర్లోడ్ చేసాం అనుకోండి, అది స్మాల్ ఇంటెస్టైన్స్ లోను లార్జ్ ఇంటెస్టైన్స్ లోను కూడా మూవ్ అవ్వడం కష్టం అండి. ఎంత మూవ్ అది ఫుడ్ ఏదైనా సరే మూవ్ అవ్వడం కష్టంగా ఉంటే అది అంత డ్యామేజ్ చేస్తుందండి. పెద్ద ప్రేగులు డ్యామేజ్ అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే పెద్ద ప్రేగులు చాలా సాలిడ్ గా ఉంటాయి, చిన్న ప్రేగులు డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంటుందండి. అందుకని ఫైబర్ అనేది లిమిటెడ్ గానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇందాక నేను 40% నాన్ వెజ్ ప్రోటీన్స్ తీసుకుంటే మీకు ఒక పోర్షన్ అసలు అందులో ఫైబరే ఉండదు యాక్చువల్లీ. మిగిలిన పోర్షన్లో కార్బ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ మనం ఫైబర్ తీసుకుంటాం, కానీ మొత్తం అంతా ఫైబర్తో నింపేయకూడదండి యాక్చువల్లీ. ఓకే, అయితే డే బై డే ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క రోజు అన్నట్టు తీసుకుంటే బాగుంటుంది అంటారు. ఒకే రోజు 3 రకాల కర్రీలు తినకూడదు అంటారు. ఓకే, సో ఒకే రోజు కూడా 3 రకాల కర్రీస్ వండుకొని తినేవాళ్ళు అంటారు ఫైబర్ కంటెంట్. సో అలా తినకూడదంట. ఒకరోజు చిక్కుడుకాయ, నెక్స్ట్ డే వంకాయ, ఇలా ఏదైనా తింటూ ఉంటే మంచిదండి. ఓకే, సో ఫైబర్లో కూడా ఇలా తినాలని మీరు చెప్తున్నారు, నిజంగా మాకెవరికి తెలియదు సార్. అంటే మీరు కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి మధ్యాహ్నం మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. ఫైబర్ అంటే ఇప్పుడు రోజు 3 కూరలు వండుకున్నా ఫైబర్ మరీ ఎక్కువ లేకుండా మనకు ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకోవాలి అంతే అండి. మనకు తక్కువ పోర్షన్లో తీసుకుంటే ఫైబర్ తక్కువే వస్తుంది యాక్చువల్లీ. అంటే ఎలా వండుకోవచ్చు, కానీ ఫైబర్ అన్ని ఓవర్లోడ్ చేయకూడదు, అదొక్కటే చూసుకోవాలని మనం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు బాగుండాలంటే కర్డ్ అన్నది తినొచ్చు అంటారా? తీసుకోవచ్చండి. కర్డ్ కొంతమంది పుల్లగా ఉంటే కర్డ్ మంచిది కాదు, ప్రేగులకి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ మనిషి యొక్క డైజెషన్స్ ఎంతో ఎలా ఉంది అని దాన్ని బట్టి, అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నది మంచిది కాదు, అదే పులిస్తే అంటారు కదా, అదే పులిస్తే ఇప్పుడు బాగా ఓవర్గా పులిసింది అనుకోండి, అదైతే గ్యారెంటీగా మంచిది కాదు. కమ్మగా ఉండి మజ్జిగ పెరుగుంటుంది చూసారా, అది డెఫినెట్లీ మంచిది. కొంతమంది మరీ పులిసింది ఏం చేస్తుందంటే మజ్జిగ బాగా డైల్యూట్ చేసి తీసుకుంటారు, దాంతో కొంత సేవ్ అవుతుంది, కానీ ఓవర్గా అయితే మరీ పులిసింది మంచిది కాదు. దానికి రీజన్ ఏంటంటే మరీ పులిసిన దాంట్లో మనకి ఫంగస్ అనేది చేరుతుందండి. అది ఈ ఫంగస్ అనేది మనకి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటే ఒకసారి ఎన్నిసార్లు అలా పులిసింది తీసుకున్నా వెళ్ళిపోతుంది. కానీ రెగ్యులర్గా తీసుకుంటున్నా లేకపోతే మన డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా ఈ ఫంగస్ మనకి చిన్న ప్రేగుల్లో చేరుతుంది. ఈ ఫంగస్సే ఆటోఇమ్యూన్ జబ్బులన్నిటికీ అన్నిటినీ క్రియేట్ చేస్తుందండి యాక్చువల్లీ. సో వినండి, పులిసిన పెరుగు కూడా తినకూడదంట. ఫస్ట్ డే లేదంటే సెకండ్ డే కూడా పర్లేదు అంటారు. ఓకే, ఇంకా 3-4 డేస్ పెడుతూ ఉంటారు కొంతమంది ఇండ్లలో ఫ్రిడ్జ్లో, సో అలాంటివి తినకూడదంట. ఓకే సార్, ఇంకొంతమంది అయితే ఏమంటారు తేపులు రావట్లేదని చెప్పి రకరకాల స్ప్రైట్లు థమ్స్అప్లను తాగుతూ ఉంటారు, అలా తాగొచ్చు అంటారా? టీలు కాఫీల వల్ల కూడా మనకి గట్ ఇష్యూస్ వస్తాయంటారా? డెఫినెట్లీ వస్తాయండి. అంటే తేన్పులు రావట్లేదని తాగుతుందా, కావాలని తేపులు రావాలని కొంతమంది తినగానే తేపులు రావు సార్. నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు, తేన్పులు ఎందుకు రావాలి? తేపు వస్తే ఓకే, గ్యాస్ బయటికి వెళ్ళింది నోట్ల నుంచి, ఒక రకమైన ఓకే అని సాటిస్ఫాక్షన్ నాకు. అంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు యాక్చువల్లీ. కొంతమంది టీ తాగితే వచ్చేస్తుంది తేపులు అని చెప్పి అన్నం తిన్న వెంటనే టీలు తాగేస్తారు. అదే అండి, యాక్చువల్గా ఏంటంటే అంటే డిఫరెంట్ కూల్ డ్రింక్స్ అయితే అంటే డైజెషన్ అయ్యింది అని మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది కదా బాడీ. తేనుపు వచ్చిందంటే డైజెషన్ అయినట్లు కాదండి. మరి ఎలా తెలుసుకోవాలి సార్ డైజెషన్ అయ్యింది అన్నది? డైజెషన్ అయ్యింది అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుందండి. బాడీ ఏంటంటే ఎక్కువ అంత హెవీగా ఉండకూడదు, తిన్నా కూడా మనకి అది ఒక హాఫ్ అన్ అవర్లోనే కొంచెం స్టమక్ ఫ్రీ అయినట్టు ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తేన్పులు కానీ బ్లోటింగ్ కానీ వస్తే డైజెషన్ అయినట్టు కాదండి, అవనట్టు యాక్చువల్లీ. సో తేన్పులు యాసిడ్ రిఫ్లెక్స్ లాంటివి ఎప్పుడు వస్తాయంటే మీకు యాసిడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తాయండి. ఎప్పుడైతే మీకు యాసిడ్ తక్కువ అవుతుందో మనకి స్టమక్ కి అన్నవాకి మధ్యలో ఒక స్ప్లించర్ అనే ఒక మూత ఉంటుందండి. అది మూత ఏంటంటే మనకి యాసిడ్ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఫుడ్ ని డైజెస్ట్ చేస్తున్నప్పుడు ఆ మూత క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యి పైకి రాదు ఇంకా, సో తేనుపులు రావు.
ఎప్పుడైతే ఇది క్లోజ్ అవ్వదు అంటే యాసిడ్ తక్కువ ఉంటే దానికి తెలియదు డైజెస్ట్ అవుతున్నట్టు స్టమక్ లో ఆ మూత ఓపెన్ ఉండిపోతుంది అనమాట. ఓపెన్ ఉండిపోతే కొంచెం కొంచెం యాసిడ్ పైకి వచ్చి అది యాసిడ్ రిఫ్లెక్స్ కానీ తేన్పులు తాగడం కానీ ఇవి జరుగుతుంటది అండి. అది మంచిది కాదు యాక్చువల్గా. తేన్పులు తాగడం అనేది ఒక బ్యాడ్ సైన్. తేపు రావడం బ్యాడ్ సైన్ అంటారు. బ్యాడ్ సైన్, బ్యాడ్ సిగ్నల్ అది. మేమందరము తేపు వస్తే ఓకే డైజెషన్ అయ్యింది, ప్రాబ్లం లేదని అనుకుంటున్నారు చాలా మంది అయితే. అయితే ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగకూడదు అంటారా? అది చెప్పాను కదండి, అకేషనల్లీ ఇట్స్ ఫైన్ అండి. అంటే మనం అప్పుడప్పుడు జంక్ ఫుడ్ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే జంక్ ఫుడ్ అనేది కూడా అలవాటు అవుతుంది అప్పుడప్పుడు బాడీకి. టాలరెన్స్ లెవెల్ ఉంటుంది అనమాట. కానీ రోజు తీసుకోవడం కానీ, బట్ థమ్స్అప్ అయితే మరీ బ్యాడ్ లేండి, దాన్ని సంపాదించడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అది హెవీ షుగర్ అది. సో థమ్స్అప్ అనేది ఎక్స్ట్రీమ్లీ అకేషనల్లీ తీసుకుంటే ఓకే, కానీ రెగ్యులర్గా తీసుకుంది అయితే కాదండి. జంక్ ఫుడ్ అంటే నేనది పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి మేబీ వీక్లీ వన్స్ తీసుకున్నా ఇట్స్ ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. ఇంకొక వ్యూవర్ కూడా అడగమంటున్నారు, మీరు పిహెచ్డి న్యూట్రిషనిస్ట్ కాబట్టి. సో అదేంటంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే టీలు తాగేస్తారు సార్, ఫస్ట్ టిఫిన్ చేయకుండా డైరెక్ట్ టీ తాగుతారు. అలాంటి వాళ్ళకు కూడా మన చిన్న ప్రేగులు ఇలాంటివి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడగమంటున్నారు. ఏంటంటే మిల్క్ అనేది డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది ఉంటుందండి. కొంతమందిలో మిల్క్ ని డైజెస్ట్ చేసి ఎంజైమ్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా తాగడానికి లేదు. వాళ్ళకి తాగితే ఇంకా ఇంకా జబ్బులు వస్తుంది, థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఇష్యూ వస్తుంది, ఇంకా వేరే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. సో వాళ్ళకి కంప్లీట్లీ మిల్క్ అనేది తాగకూడదు వాళ్ళు. అండ్ వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, మిల్క్ తాగితే బ్లోటింగ్ రావడం, తేన్పులు తాగడం, యాసిడ్ రిఫ్లెక్స్ రావడం, మోషన్ వెళ్ళాలని సెన్సేషన్ రావడం, ఇదంతా అవుతుంటది అనమాట. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే డెఫినెట్లీ ఈ ఇష్యూ ఉంటుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ సంగతి పక్కన పెడితే మామూలుగా కూడా ఒక 10 మంది తీసుకున్నాం అనుకోండి, అందులో టీలు తాగి హ్యాపీగా డైజెస్ట్ చేసుకునే వాళ్ళు 2-3 ఉంటారు. మిగిలిన 7 అది కూడా డిపెండ్స్ ఆన్ బాడీ టెంపరేచర్, పర్సన్ బాడీ అంటారా? అంటే అలా కదండి, బాడీలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవడం అండి. అంటే ఒక 10 మందిలో 7కి సఫిషియంట్ ఎంజైమ్స్ ఉంటాయి. అంటే మిల్క్ ని డైజెస్ట్ చేసుకునే ఎలాగ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతుంటాయి, కానీ సఫిషియంట్ లెవెల్లో ఉండవండి. అంటే చెప్పాలంటే 10 మందిలో ఒక వ్యక్తికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే ఒక 2కి కంప్లీట్లీ అన్ని ఎంజైమ్స్ బాగుండి హ్యాపీగా డైజెస్ట్ చేసుకునేలా ఉంటాయి. ఒక 7కి అంటే మీడియం లెవెల్లో ఉంటాయండి. ఈ 7 తాగుతుంటది కానీ ఫ్యూచర్లో డేంజర్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పూర్తి స్థాయిలో డైజెస్ట్ అవ్వకపోతే ఆ డైజెషన్ ఇష్యూ ఉన్నట్లే లెక్క అనమాట. అలాంటి వాళ్ళు టీలు అవాయిడ్ చేస్తేనే బెటర్, టీలు కానీ కాఫీలు కానీ. అయితే ఇప్పుడు మనకి చిన్న ప్రేగు డ్యామేజ్ కాకుండా ఉండాలి, గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి సార్ మరి? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ కానీ అయ్యిందనుకోండి, ప్రస్తుతానికి అయితే అల్లోపతిలు కానీ, ఆయుర్వేదాలు కానీ, హోమియోలు కానీ ఎక్కడ కూడా ఒక సొల్యూషన్ లేదు. చిన్న ప్రేగుల ఇన్ఫ్లమేషన్ తగ్గించి మెడిసిన్ ఏదన్నా ఉందంటే ఎక్కడ ఎవ్వరు ఏం చెప్పలేదండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ ఇది పలానా ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పలేదు. ఎందుకంటే అసలు లేదు. అది ఓన్లీ సప్లిమెంట్ ఫామ్ లో మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు డైజెషన్ కి ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ సార్ ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు సార్ మీరు ఈ డైజెషన్ మీద? అసలు 2008 నుంచి స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 17 years అవుతుందండి ఇప్పుడు. అయితే ఈ అంటే రీసెర్చ్ని హెవీగా చేయడము, దాన్ని అంటే మొత్తం ఈ సప్లిమెంట్స్ని టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా లాస్ట్ 3 years నుంచి బాగా అంటే హెవీగా చేస్తున్నాం అండి. యాక్చువల్లీ అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇది కూడా వయసు పెరిగే కొద్దీ, నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఇవన్నీ కనిపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు కనిపెట్టామండి ఇలాంటివి, డైజెషన్ క్యూర్ కానీ. అలాగే మేము సోరియాసిస్ క్యూర్ అని ఒక సప్లిమెంట్ తీసుకొచ్చామండి. అదేంటంటే సోరియాసిస్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ సోరియాసిస్కి అల్లోపతిలో ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదండి. అవును, అసలు అలోపతి అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు సార్ చాలా మంది. అలోపతి అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆటో ఇమ్యూన్ జబ్బుల మందులు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్స్ట్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. అవును. సో ఎవరు కూడా పర్మనెంట్ గా తీసుకోలేదు. అలాంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేని సప్లిమెంట్ తీసుకొచ్చాం మేము. సప్లిమెంట్ వేరు, మెడిసిన్ వేరు. అవును. సప్లిమెంట్ అంటే ఏంటంటే మన
బాడీకి రెగ్యులర్గా అలవాటు ఉంటుంది. అంటే మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యేదే మనం ఎక్స్టర్నల్గా ఇస్తాం అనమాట ఎక్కువ డోస్లో. సో దాన్ని సప్లిమెంట్ అంటాం. సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి యాక్చువల్లీ. సార్ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటారు? నేను చెప్తున్నాను చూడండి, 90% జబ్బులు ఉన్న వాళ్ళు మా దగ్గర రావచ్చండి. అది ఏదన్నా అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, డైజెషన్ ఇష్యూస్ అవ్వచ్చు, సోరియాసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, స్క్లెరోడర్మా, అన్ని జబ్బులండి. ఏంటంటే వీటన్నిటికీ కూడా మనం వీటన్నిటిని చెక్ చేస్తే ఫస్ట్ డైజెషన్ ఇష్యూస్తో స్టార్ట్ అవుతుంది. సో డైజెషన్ని ఫిక్స్ చేసి మనం తింటున్న ఫుడ్ నుంచి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ పెంచి అండ్ వాళ్ళకి ఏదైతే జబ్బుతుందో దానికి రిలేటెడ్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తే అది తగ్గుతుందండి. అంటే 90% జబ్బులతో బాధపడే పేషెంట్స్ అందరూ మా దగ్గర రావచ్చండి. వాళ్ళందరికీ కూడా సప్లిమెంట్స్ ఇస్తాము. రూట్ కాజ్ నుంచి ఫిక్స్ చేస్తాం. ఏదో సిమ్టమేటిక్ వైద్యం చేయమండి. మామూలుగా ఏంటంటే అంటే వాళ్ళ రిపోర్ట్స్ కూడా మీరు చెక్ చేసి ఏది బెటర్ అన్నది దానికి తగ్గట్టు ఇస్తారంటున్నారు. మా వెల్నెస్ సెంటర్లో ఏంటంటే అటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, ఇటు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, ఇటు న్యూట్రిషనిస్టులు ఉంటుందండి. అంటే ఏంటంటే కొన్నిటికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా స్టమక్లో ఉందనుకోండి, అది ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ లెవెల్లో ఉందనుకోండి, చాలా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఇవ్వాల్సింది అలోపతిక్ మెడిసిన్, యాంటీబయాటిక్స్, వేరే సొల్యూషన్ లేదు. సో మేము ఆ టైంలో ఏం చేస్తామంటే ఆ ఫేజ్ అంటే ఒక 14 days ఉంటుంది, ఆ ఫేజ్లో అలోపతి మెడిసినే వాడతాం. ఆ నెక్స్ట్ సప్లిమెంట్స్కి వస్తాం అనమాట. అప్పుడు మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మేము కనిపెట్టిన సప్లిమెంట్స్ అన్ని ఇస్తుంటాం. అలాగే కొంతమంది విషయాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటే ఆయుర్వేద కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం అనమాట. సో చెప్పాలంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ వైద్యం అనమాట మాది. అంటే అటు అలోపతి, ఇటు ఆయుర్వేద, ఇటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్. కానీ ఏంటంటే లిమిటెడ్గా వాడతాం. అలోపతి కానీ ఈవెన్ అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్, వాళ్ళకి వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్ని బట్టి మీరు ఆ మెడిసిన్ అనేది యూస్ చేస్తామంటున్నారు. సో అలా వాళ్ళని క్యూర్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉందంటారు. అలాగే క్యూర్ చేయాలండి. యాక్చువల్గా అలాగే క్యూర్ చేయడానికి ఇప్పుడు 100కి 90 జబ్బులు ఇలాగే క్యూర్ అవుతాయండి యాక్చువల్గా ఈ సప్లిమెంట్స్ తోటి వీటితోటి. అంటే స్టార్టింగ్ డైజెషన్ ఫిక్స్ చేసి, డైజెషన్ ఫిక్స్ చేస్తే ఆల్మోస్ట్ రూట్ కాజ్ ఫిక్స్ అయినట్టేనండి. మిగిలిన అన్ని కూడా ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయండి. సరే ఇప్పుడు కొంతమందికి ట్యూబర్కులోసిస్ ఉంటుంది కదా, బాగా విపరీతంగా దగ్గుతూ ఉంటారు, అప్పుడు పేగులంతా ఇట్లా పట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ గట్ ప్రాబ్లం వల్లే పేగులు పట్టేయడము, ఈ కాఫ్ ఎక్కువ అయిపోవడం అంటారా? లేదు, ఇప్పుడు నేను ఇందాక 90% డిసీజెస్ అని చెప్పాను కదా, టీబీ అందులో లేదు. టీబీ ఈజ్ సపరేట్ అండి. టీబీ అంటే వాళ్ళు కూడా విపరీతంగా దగ్గుతూ ఉంటారు కదా, తిన్నా కూడా ఇదైతుంది అంటుంటారు. వాళ్ళకి ఏంటంటే టీబీ వచ్చాక డైజెషన్ ఇష్యూస్ వస్తాయి యాక్చువల్గా చాలా మందిలో. బట్ టీబీకి రూట్ కాజ్ సపరేట్ అండి యాక్చువల్గా. అంటే అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తారా? లేదు, టీబీకి వాళ్ళకి చేయమండి. టీబీ, క్యాన్సర్ ఈ పేషెంట్స్ చేయము. ఇప్పుడు చూసుకుంటే సార్ మనకి వింటర్ సీజన్ కదా, చాలా మందికి కోల్డ్ కాఫ్ ఇప్పుడు తగ్గి 10 days అయినా మళ్ళీ వెంటనే వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అవి చిన్న చిన్న వైరస్లు కాబట్టి వచ్చేస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈ సీజన్ అంతా అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా దగ్గు విపరీతంగా వస్తుంటే పేగులు పట్టేసినట్టు అవుతుంది. సో ఏం చేయాలి అప్పుడు? యాక్చువల్గా ఏంటంటే చాలా మంది విషయంలో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ ఉండడం వల్ల ఇలాంటివి చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంటాయండి. వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. సో మేము యాక్చువల్గా చేసేది ఏంటంటే రూట్ కాజ్ని ఫిక్స్ చేయడం అండి. ఇప్పుడు వింటర్లో అప్పటికప్పుడు వచ్చిన వైరల్ ఫీవర్ వాటికి కావాలంటే ఫిక్స్ చేస్తాం. మా దగ్గర ఎలాగో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు. కానీ అది కాదు అది మేము పట్టించుకోము. అంటే ఒకసారి ఒక వైరల్ ఫీవర్ వస్తే దాన్ని పెద్దగా పట్టించుకోము మేము. బట్ రెగ్యులర్గా వైరల్ ఫీవర్స్, రెగ్యులర్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, రెగ్యులర్గా యూటీఐలు ఇలా వస్తున్నాయి అనుకోండి, అక్కడ ఇష్యూ వైరస్ బ్యాక్టీరియా కాదు, అక్కడ ఇష్యూ ఇమ్యూన్ సిస్టంలో సమేత లోపం ఉందన్నమాట. సో దాన్ని ఫిక్స్ చేస్తాం. ఇలా రెగ్యులర్గా వస్తున్నాయంటే వాళ్ళకి డెఫినెట్లీ డైజెషన్ ఇష్యూస్ ఉంటాయండి. సో అప్పుడు వాళ్ళకి మేము డెఫినెట్లీ అంటే బాడీ బాగా వీక్గా ఉంటేనే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. ఫిజికల్ వీక్ కాదు, కొంతమంది ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుంది. అవును, అదే ప్రాబ్లం, చాలా మందికి అదే అడగమంటున్నారు అసలు. సో ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండడానికి, వీక్ గా ఉండడానికి, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడానికి, వీక్ గా ఉండడానికి సంబంధం ఉండదండి. కానీ చాలా మంది విషయంలో అంటే బాగా లీన్ గా ఉంటది చూసారా,
సమ్ అంటే వాళ్ళకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండి డెఫినెట్లీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుందండి యాక్చువల్లీ. సో అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇది బేసికల్లీ ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండడానికి ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధం లేదండి యాక్చువల్లీ. ఓకే. సో అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఎవరైనా సరే సో మీ దగ్గరకు వస్తే చక్కటి సప్లిమెంట్స్ ఇస్తారు, వాళ్ళ రిపోర్ట్స్ మెయిన్లీ చూస్తాను అని అంటారు. అవునండి. బేసికల్ ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ అయితే ఫస్ట్ ఫిక్స్ చేస్తామండి. అలాగే దాంతోపాటే వాళ్ళకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమన్నా ఉంటే సోరియాసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి మనకి ఏంటంటే. సార్ సోరియాసిస్ అంటే అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే తల్లి ఏదైనా కరెక్ట్గా ఫుడ్ తినకపోతే ఆ బేబీకి అలా రావడం జరుగుతుందంటారా, లేదంటే కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లలకి ఆ సోరియాసిస్ అన్నది రావడం జరుగుతుందంటారా? ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు? 90% స్కిన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ఇష్యూ వల్లే వస్తాయండి. బేసికల్గా ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఎక్కువసేపు చిన్న ప్రేగులు ఉండిపోతాయి. ఆ చిన్న ప్రేగుల్లో ఫంగస్ ఫామ్ అవుతుందండి. ఫంగస్ ఈస్ట్ అనేది రెండు ఫామ్ అవుతాయి. పేగుల్లో ఉండిపోయింది అన్నది మనకి ఎలా తెలుస్తుంది? మనకి సిమ్టమ్స్ వస్తేనే తెలుస్తుంది అండి. అన్ఫార్చునేట్లీ ఈ స్కిన్ ఇష్యూస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అంటే ఎనీ హెల్త్ ఇష్యూ మీద ఒకసారి విపరీతమైన మైగ్రేన్స్ వస్తుంటాయి, కొంతమందికి సైనస్ వస్తుంది, ఆస్తమా వస్తుంటుంది. ఏదన్నా ఇలాంటి ఇష్యూ వచ్చిందంటే డైజెషన్ ఎలా ఉందో మనం సెల్ఫ్ ఇవాల్యుయేట్ అనేది చేసుకోవాలండి. మనకి చేసుకుని అక్కడ డెఫినెట్లీ ఏంటంటే ఇలాంటి కేసుల్లో 90% కేసుల్లో డైజెషన్ బాగోలేదు అనే విషయం తెలుస్తుంది. మిగిలిన 10% ఏంటంటే సాధారణంగా ఎలా ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేసిన, అన్ఫార్చునేట్లీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇలాంటివి చూస్తున్నాం యాక్చువల్లీ. సో మిగిలిన 10% కేసెస్లో ఏంటంటే రూట్ కాజ్ వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇనిషియేట్ అయింది డైజెషన్ ఇష్యూస్ వల్ల కాదు, ఇలా యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ అయి ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటాయి గట్ హెల్త్కి సంబంధించి, పెద్ద ప్రేగు చిన్న ప్రేగులో కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయి ఎలా ఏంటి, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కింద కమెంట్ రూపంలో అడగొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. సో సార్ని మళ్ళీ పిలిపించి మరి నేను ఇంటర్వ్యూ అయితే చేస్తానండి, ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాను సార్ని. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు మేము రవి గారితోనే మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళైతే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.